హలో ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈరోజు మార్నింగ్ పొద్దున్నే లేవగానే టీ పెట్టుకుందామని పాలు వేడి చేస్తుంటే పాలు అనేవి ఇరిగిపోయాయండి. చూడండి ఎలా ఇరిగిపోయావో. చాలామంది ఇలా ఇరిగిపోతే ఏం చేస్తుంటారండి, చాలా వరకు అయితే పాడేస్తుంటారు. నేను కూడా అలా పడేస్తానని అనుకోకండి, ఎందుకంటే ఈ విరిగిపోయిన పాలతో ఈరోజు నేను ఒక రెసిపీ అయితే ట్రై చేస్తాను. చూసేయండి మీరు కూడా. ముందుగా ఏం చేయాలంటే అందులో ఉన్న వాటర్ అంతా వడకట్టుకోవాలి. టీ గంటతో వడకట్టుకొని ఆ పాల గిన్నెలో వేసుకొని ఒకసారి అదంతా సైడ్స్కి అంతా ఉంది కదా, అదంతా ఒక దగ్గరికి అనుకోవాలి. ఒక దగ్గరికి అనుకున్న తర్వాత అందులో మనం ఒక స్పూన్ చక్కెర వేసుకోవాలి. మన స్వీట్నెస్కి తగ్గట్టు చక్కెర వేసుకోవాలండి. మా పిల్లలైతే ఎప్పుడు పాలు విరిగిపోయినా కూడా ఇదే స్వీట్ చేయమంటారని, అంత బాగుంటుంది. మా పిల్లలకి ఈ స్వీట్ అంటే చాలా ఇష్టం. సో కొంచెం అంతా షుగర్ వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని మళ్ళీ గిన్నె స్టవ్ పైన పెట్టుకొని ఒకసారి కలుపుకుందామండి. కలుపుకున్న తర్వాత మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం చూడడం అయితే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే ఇందులో వెరీ క్విక్ అండ్ ఈజీ సింపుల్ రెసిపీస్ అయితే షేర్ చేయడం జరుగుతుంది. సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా చూసారు కదా, షుగర్ అంతా కరిగిపోయి ఇలా ఈ కోవాకు అనేది అంతా పట్టేలాగా విధంగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకోవాలి. కలుపుకుంటుంటూనే ఇది అనేది కొంచెం గోల్డెన్ కలర్లోకి చేంజ్ అవుతుంటుంది. అలా చేంజ్ అయ్యే వరకు ఒక 5 minutes 10 minutes అంతేదండి. అంత అంటే ఎక్కువ టైం అయితే పట్టదు. చూసారు కదా, మన స్వీట్ అయితే రెడీ అయిపోయింది. రెడీ టు టేస్ట్. మా పాప చూడండి అడుగుతుంది చూపి అని. తింటా అంటుంది. కాకపోతే వేడిగా తినకూడదు, చల్లారాక తినాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.